ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెహెజ్కేలు 4వ అధ్యాయం చదువుకుందాము. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్లును నీవు వ్రాయము. మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుపగూడగా దానిని నిలవబెట్టి నీ ముఖదృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరమొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బాధింతును. మరియు నీవు గోధుమలను యవలును కాయధాన్యములను చోళ్ళును సజ్జలును తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఇలాగున భోజనం చేచు రావలెను. నీవు తూనికి ప్రకారము అనగా దినమొక్కటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళ్లకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను. వేళ్లకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే. బాల్యం నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినిన వాడను కానే. నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా ఆయన, చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనికి ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకనినొకడు చూచుచు తాము కలుగజేసుకొనిన దోషం వలన నశించిపోవుదురు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.